వ్యూవర్స్, ఒక సబ్స్క్రైబర్ గారు అయితే తన సజెషన్ ని మనకి ఎక్స్ప్రెస్ చేశారు. చూడండి సార్, డాక్టర్ గారు నా వాదనను గమనించండి. పారాసెటమాల్ కేవలం 101 degrees ఫారెన్హీట్ కన్నా ఎక్కువ ఉంటేనే వాడాలి, ఎందుకంటే అది శరీర నిర్దేశానికి విరుద్ధంగా పనిచేస్తుంది. శరీరం ఎప్పుడు వేడిగా ఉండాలి, పారాసెటమాల్ శరీరాన్ని చల్లబరుస్తుంది అని అయితే చెప్పారు. ఇతను ఏదైతే చెప్పాడో అది కరెక్టే, బట్ దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే బాడీ లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అంటే బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు, ఫంగల్ కావచ్చు, ఏ ఇన్ఫెక్షన్ అన్న బాడీ లోపల స్ప్రెడ్ అవుతుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ WBC సెల్స్ వాటితో ఫైట్ చేసి మన బాడీ యొక్క కోర్ టెంపరేచర్ని పెంచుతాయి. ఈ విధంగా టెంపరేచర్ అనేది బాడీది రైజ్ అవుతుంది. బట్ ఒక నార్మల్ 1 degree ఫారెన్హీట్ 2 degrees ఫారెన్హీట్ రైజ్ అయితే మీరు పారాసెటమాల్ వేసుకోకండి. ఎక్కువగానే రైజ్ అయితే అంటే 100 degrees ఫారెన్హీట్ ఉన్నా 100 కన్నా ఎక్కువ ఉన్నా ఆ ఇన్ఫ్లమేషన్ని, ఆ టెంపరేచర్ని, ఆ పెయిన్స్ని మీరు భరించలేరు. కాబట్టి అప్పుడు మాత్రమే పారాసెటమాల్ని యూజ్ చేయండి. మీ తన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే పని చేస్తుందో దాన్ని చేయనివ్వండి. ఓకేనా?